శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని బి రాహిపురం గ్రామంలో ఆదివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. పొలం విషయమైన అన్నదమ్ముల మధ్య వివాదం చంపుకునేదాకా వెళ్లింది. కేవలం భూ వివాదం కారణంగా సొంత అన్నను తమ్ముడే అతి దారుణంగా వేట కొడవలతో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాధాకృష్ణ అతని తమ్ముడు ఈరేగౌడ వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి భూమి పంపకాలపై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఈరేగౌడ్ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలతో అన్న రాధాకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తీవ్రమైన దాడిలో రాధాకృష్ణ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాడే వేయించింది అంతా డబ్బులు ఇచ్చేస్తున్నారు బాగా మొత్తం అదే ఇంకొక వచ్చిండేది 100 అంగి అంతా రకమైంది సార్. పేరు పెట్టి పోస్తుంది సార్. వాడే వేయించింది అంతా డబ్బులు ఇచ్చేస్తున్నారు. 12 years బ్యాక్స్ అదే ఇద్దరు కంబైన్ బోర్ వేసినారు. అది సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇతనికి అతనికి ఇప్పుడైతే ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు అది ఏమి వచ్చిందో సృష్టించుకున్నారు. మళ్ళీ వ్యవహారాల వరకు అయితే ఏం లేదు. కజిన్ బ్రదర్స్ ఈడ కూడా రాధాకృష్ణ మార్నింగ్ అట్లా చేసి ఇంకా ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చినా అంట. ఆయన చెప్పేసినాను, నరికేసినాను, ఇంకా ఎవరు ఉన్నారో వారిని నరికేసి నేను స్టేషన్కి వెళ్తాను వార్నింగ్ ఇచ్చిన. అప్పుడు జనాలకు తెలిసి వచ్చాడు. ఎవరు జోలికి పోవడం ఆయన పనేమో ఆయన తిప్పులు ఆయన అంతే. 12 years బ్యాక్స్ అదే ఇద్దరు కంబైన్ బోర్ వేసినారు. అది సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇతనికి అతనికి ఇప్పుడైతే ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడు అది శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని బి రాహిపురం గ్రామంలో ఆదివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. పొలం విషయమై అన్నదమ్ముల మధ్య వివాదం చంపుకునేదాకా వెళ్లింది. కేవలం భూ వివాదం కారణంగా సొంత అన్నను తమ్ముడే అతి దారుణంగా వేట కొడవలతో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాధాకృష్ణ అతని తమ్ముడు ఈరేగౌడ్ మధ్య గత కొంతకాలంగా పొలం విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి భూమి పంపకాలపై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఈరేగౌడ్ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలతో అన్న రాధాకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తీవ్రమైన దాడిలో రాధాకృష్ణ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం బి రాయపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ చివరికి హత్యకు దారితీసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం గ్రామ సమీపానికి ఉన్న పొలం దగ్గర బోర్నీటి విషయమై తమ్ముడు రాధాకృష్ణ, అన్న ఈరేగౌడ్ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. ఈ చిన్న మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. అయితే మొదట చిన్నగా గొడవగానే మొదలైన విషయం కాస్త మాటకు మాట పెరిగి పెద్ద యుద్ధంగానే జరిగింది. ఇంకా మాటలు ఎక్కువ కావడంతో కోపంలో ఉన్న ఈరేగౌడ్ దగ్గరలో ఉన్న కొడవతో తమ్ముడు రాధాకృష్ణపై దాడి చేసి అక్కడికక్కడే నరికి హత్య చేశాడు. ఆ తర్వాత కోపం తగ్గకపోవడంతో తన తమ్ముడు ఇంటి వద్దకు వెళ్లి ఇంకొకరిని కూడా హత్య చేస్తా అంటూ పోలీసులకు లొంగిపోతానంటూ మృతుడి భార్య ఎవరైతే సంజీవమ్మ ఉందో ఆమెను హెచ్చరించి అక్కడి నుంచి పరారయ్యి కుటుంబ సభ్యులకైతే పరారయ్యాడనైతే మనకైతే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అలా ఈరేగౌడ్ వెళ్ళిపోయిన తర్వాత సంజీవమ్మ పొలం వద్దకు అయితే వెళ్లి చూసేసరికి అప్పటికే రక్తపు మడుగుల్లో రాధాకృష్ణ అయితే మృతి చెందాడు. అయితే దీన్ని చూడడంతో ఒక్కసారిగా ఆమె కుప్పగూలిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరును అయితే విలంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం హత్యకు పాల్పడిన అన్న ఈరేగౌడ్ కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గ్రామంలో ఈ సంఘటన తీవ్ర కలకలం అయితే రేపింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.